రిపబ్లిక్ డే పర్వదినాన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కొత్త మలుపు తిరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, గత ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు పై సుప్రీంకోర్టులో కేసు నమోదైనట్లు తెలిసింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున పాలనా పగ్గాలు చేపట్టిన వారే ప్రజలకు తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొనడం సమాచారం. గత ఏడాది తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని వచ్చిన వార్తలు యావత్ హిందూ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. అయితే ఈ విషయంలో ఎటువంటి నిర్ధారణ కాకముందే రాజకీయ లబ్ధి కోసం జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని, ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకోవడమేనని ఇప్పుడు దాఖలైన పిటిషన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు నియమించిన సిట్ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల ఆధారంగానో లేక అరకొర సమాచారంతోనో విపక్ష నేతపై బురద జల్లడం సరికాదని పిటిషన్ వాదించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో చేసిన వ్యాఖ్యలు సమాజంలోని చిచ్చు పెట్టేలా ఉన్నాయని, లడ్డూ కల్తీ జరిగిందని ఆయన ఘంటాపథంగా చెప్పడం వెనుక ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆరోపణలు వస్తున్నాయి. రిపబ్లిక్ డే నాడు ఈ పరిణామం చోటు చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారని, అబద్ధ ప్రచారంతో ప్రజల్లో అలజడి సృష్టించారని విమర్శకులు మండిపడుతున్నారు. సుప్రీంకోర్టు గతంలోనే ఈ విషయంలో సమన్వయం పాటించాలని హెచ్చరించినప్పటికీ అధికార పక్షం ఆ ఆదేశాలను బేఖరతు చేసినట్లు కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కోర్టు ఈ ఫిర్యాదును స్వీకరిస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే దేవుడి ప్రసాదాన్ని కూడా వదలకుండా వివాదాల్లోకి లాగారని సామాన్య భక్తులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసే ఎవరికైనా శిక్ష తప్పదని, అది ముఖ్యమంత్రి అయినా సరేనని ఈ కేసు నిరూపిస్తుందని పిటిషన్దారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా గణతంత్ర దినోత్సవం నాడు సుప్రీంకోర్టు గడప తొక్కిన ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలను ఏ తీరాన్ని చేరుస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.